హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఇది చూడండి, ఈ ఆకుకూర వచ్చేటప్పటికి తోటకూర చిన్న మడి, దీంట్లోనే కొయ్య తోటకూర పెరుగు తోటకూర రెండు పెట్టాను. ఈ మధ్య హెల్త్ కొంచెం బాగాలేక ప్రాపర్గా మొక్కల్ని పట్టించుకోవట్లేదు, వాటర్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. సో ఇలా ఆకు పాడైపోయింది. పిల్లలనైనా మొక్కలనైనా మనం పట్టించుకున్నప్పుడు మాత్రమే బాగా ఎదుగుతాయి. ఇలా పక్కన ఉన్నటువంటి మల్లె చెట్టుకు వచ్చినటువంటి తెగులు తోటకూర మడికి కూడా వచ్చింది. కాస్త పట్టించుకొని ఆవు పంచకం కానీ వేప ఆయిల్ కానీ స్ప్రే చేస్తే చాలా బాగుండేది. అతి కష్టం మీద ఈ కొద్దిగా ఆకుకూర ఒక గుప్పెడు మాత్రమే దొరికింది. ఈ కొంచెంతో ఆకుకూర పులుసు కూర చేసుకోలేం కదా, పదండి ఇంకేమున్నాయి అవి కూడా తుంచేసుకుందాం చక్కగా. ఇది వచ్చేటప్పటికి బచ్చలి చెట్టు, దీన్నే తీగ బచ్చలి అని కూడా అంటారు. బచ్చల ఆరోగ్యానికి ఎంతో మంచిది, ముఖ్యంగా ఐరన్ కంటెంట్ ఎక్కువగా దొరుకుతుంది అన్నమాట. ఈ బచ్చల తీగల్ని చక్కగా ప్రహరీకి అల్లించేశాను, మంచిగా అల్లుకుంది. ఈ బచ్చల చెట్టు నేను గోంగూర మడిలో పెట్టానమాట. ఇది వచ్చి తెల్ల గోంగూర, దీన్ని నాటు గోంగూర అని కూడా అంటారు కదా. మంచిగా గోంగూర కూడా ఎదిగింది. కడుపుతో ఉన్నప్పుడు రక్తహీనతతో బాధపడుతుంటే మా డాక్టర్ గారు ఫస్ట్ టైం సజెస్ట్ చేశారు, బచ్చలు చాలా మంచిది, రెగ్యులర్గా తీసుకుంటే రక్తహీనత ఉండదని. సో అప్పటి నుంచి అలవాటైపోయింది. 2 టమోటాలు పెట్టి పప్పు చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. అప్పటి నుంచి రెగ్యులర్గా తీసుకోవటం అలవాటైపోయింది. మీకు ఇంకా ఇన్సులిన్ మొక్కను చూపిస్తాను, వచ్చేయండి. ఇన్సులిన్ మొక్క ఇది చాలా చాలా మంచిది, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ పరగడుపుతో ఒక ఆకును తీసుకున్నట్లయితే రెగ్యులర్గా షుగర్ పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. నేనైతే ఏ ఆకుకూరలు చేసినా, ఆకుకూర పప్పులు చేసినా, పులుసు కూరలు చేసినా 2 ఆకులు చక్కగా అలా తుంచేసుకొని ఫ్రెష్గా పెట్టేసుకుంటాను. ఈ ఆకుల వల్ల ఆ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట. అంత మంచిది, ఆరోగ్యానికి మంచిది అండ్ టేస్ట్ కూడా. సో ఫైనల్లీ సివేతండి. నేను ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను కదా, చాలా తక్కువ మొత్తంలో చేస్తున్నాను. అయినా కొంచెం కొంచెం కూరగాయలు ఆకుకూరలు దొరుకుతున్నాయి కదా, ప్రతిదీ నాకు ఆ శివతండ్రికి సమర్పించుకోవటం అలవాటు. నిన్న కాస్త దొండకాయలు దొరికినాయి, సో వాటిని కూడా స్వామి ముందు ఇలా పెట్టేశాను అనమాట. ఈ ఆకుకూరలన్నింటినీ కలిపి పులుసుకూర చేశాను. టేస్ట్ అయితే అరిపించింది అనమాట. ఎంతైనా మన పెరట్లో కాస్తే ఆ టేస్టే వేరు కదా. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.